హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాబీ టు హైవే. ఈ రోజు అయితే మనం ఫీమేల్ బెట్టకి ట్యాంక్ మీద చేయడానికి వెళ్తున్నాం. అది యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా చూడాలి. ఇట్ట ట్యాంక్ లో మిస్టేక్ చేస్తే రిగ్రెట్ గ్యారంటీ. మేము మా సుచ్చి మాటలతో అలా షాప్ దగ్గరికి వెళ్ళిపోయాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ సాఫ్ట్ ఫిషెస్ కన్నా మాన్స్టర్ ఫిష్ కలెక్షన్ ఎక్కువ ఉంది. ఈ ఫ్లవర్ అని చూసారా ఎంత క్యూట్ గా ఉందో. ఈ 3 ఫ్లవర్ అని అలా చూస్తూ ఉంటే కొనే బుద్ధి అవుతుంది. కానీ ఆల్రెడీ మన దగ్గర ఒక ఫ్లవర్ అని ఉన్నాడు. ఇంత మంచి కలెక్షన్ చూసిన తర్వాత నేను షాప్ అంకుల్కి అడిగింది ఒకటే, అంకుల్ ఫ్లవర్ అని అరవాలని ఒక ట్యాంక్ లో వేసి పెంచొచ్చా అని. అంకుల్ నెక్స్ట్ రియాక్షన్ అంటే ఇలా, ఎంతో ఆలోచించిన తర్వాత మన ఫీమేల్ బెట్టా ట్యాంక్ మెన్స్ అయితే కొనేసాం. ఏం కొన్నానో కామెంట్స్ లో చెప్పండి. షాప్ నుండి దిగగానే మన ఫిషెస్ని డైరెక్ట్ అక్వేరియం ట్యాంక్లో వేసుకోవాలి. ఫస్ట్ దాన్ని 10 to 15 minutes యాక్లిమేషన్ చేయాలి. యాక్లిమేషన్ అంటే టెంపరేచర్ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసిన తర్వాత మన ఫిషెస్ని ట్యాంక్లో రిలీజ్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు షాప్లో నుంచి తెచ్చిన ఫిషెస్ని అదే వాటర్తో యాడ్ చేయొద్దు. ఎందుకంటే వేరే చేపలు కొన్ని డిసీజ్ మన ఫిషెస్ కూడా వస్తాయి. అందుకే ఇలా వాటర్ ఓన్లీ పెట్టి జస్ట్ నెట్తోనే ఫిషెస్ని మన వాటర్లో రిలీజ్ చేద్దాం. సో ఫైనల్ గా మన ట్యాంక్ లో ఫిషెస్ ని రీచ్ చేసిన తర్వాత ట్యాంక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో మీరు కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బేట ఏమో చెప్తుందంటే వినండి. మిగిలింది ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.